టూ మచ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆదిత్య మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అందరూ జెన్జీ మేక్ సమ్ నాయిస్. ఇక్కడ అరుస్తే రీసౌండ్ ఢిల్లీలో రావాలా? థ్యాంక్ యూ సో మచ్ కేటీఆర్ సార్ ఫర్ కమింగ్ హియర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ వన్స్ మోర్. చాలా తప్పు చేశారు. దే మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఢిల్లీలో క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ అడిగితే వెన్ వి క్వశ్చన్ విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు. మేము ఊరుకోము, ఊరుకునేదే లేదు. వెరీ సింపుల్. డెమోక్రసీలో క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావాలి. విమెన్ ని కొట్టారు, చిల్డ్రన్ ని కొట్టారు, అకౌంటబిలిటీ లేదు. జెన్జీ ఊరుకోదు, ఊరుకోదు. జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు ఏంజలినా మన నల్లకుంట చెందిన ఏంజలినా విద్యార్థి మాట్లాడుతూ. Namaste. My name is Angelina. I recently completed my board of intermediate and wrote NEET. I'm from humble and very middle class family. My father went to very hardships and he joined me in the Narayana Institute of the college. But today we wrote NEET and the NEET was cancelled. And again we wrote the NEET. It is a paper or it is an exam paper. The paper was so hard. The students are so stressful. The students suicide. Our education minister Dharmendra Pradhan is not answering. We want the answer. He is not answering at all. In Delhi, Jantar Mantar, everyone student is fighting. We will also fight. We will also fight. Thank you. Jai Hind. Everyone will say that I am a paid student, but I am an original I am a NEET student. I am a NEET student. I am from. Thank you. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. పవన్, డాక్టర్ పవన్, ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి. మైక్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇటు జరగండి. బైసాబ్ మీరు జరగండి, కొంచెం జరుగు. ఇటు జరగండి. బైసాబ్ ఇటు జరగండి, కొంచెం వెనక జరగండి. లైట్లు పడేటట్టు నేను జరుగు. గెల్లు ఒక్క నిమిషం. గీళ్ళు ఎంత కూర్చోండి, కూర్చోండి బైసాబ్, కూర్చోండి. అమ్మా కూర్చోండి, మీరు కూర్చోండి. Hello, hello, hello. Excuse me. Can I get a moment of silence? Hello. KTR sir, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. Can I come there? Excuse me. थोड़ा I'm sorry. హలో సార్, మీకు మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లా పిల్లలని కొట్టారు కదా, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు. So I think it's very wrong that the policemen are hitting students because they just came to protest, because it's for our future. And it's not about any political party, BJP or Modi. It's for our future. हम इतने दिन से मैं नहीं, बाकी लोग इतने दिन से मिल के प्रोटेस्ट कर रहे हैं. जस्ट वो लोग क्या चाहिए, एक पेपर लीक के लिए, बस पनिशमेंट के लिए. अगर हम कोई गलती मरे तो हमें तो पनिशमेंट मिलता है ना सर. तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए, तभी तो सुधरेगा ना. तो आप क्या कहेंगे? जब पुलिस को जब बच्चों को जब पुलिसों ने मारा तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए. सेम चीज होना चाहिए. So I think this is not just a protest. This is a revolution. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ మాట్లాడుతుందా కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా జరగండి.
అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఒక నిమిషం అందరు సైలెన్స్ ఉండాలని ప్లీజ్ విజ్ఞప్తి అందరికి. నా పేరు మామిడాల పవన్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాకు తెలుసు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో. ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు. మా నాన్న రైతు, నేను ఒక రైతు బిడ్డని, నాకు తెలుసా కష్టం. ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్షలు కట్టి పుస్తేలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరు డబ్బున్నోళ్ళే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది. ఈ రోజు ఈ పేపర్ జరిగింది, ఇప్పుడు లీక్. దయచేసి ప్లీజ్ సైలెన్స్, అందరికి సైలెన్స్ ప్లీజ్. మొత్తం ఇండియాలో 1,35,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు. ఇంత కాంపిటేటివ్ వల్ల మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ. బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్, అకౌంటబిలిటీ లేదు, ఫేర్నెస్ లేదు. లైక్ అసలు అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకొస్తున్న విద్యార్థుల కళ్ళల్లో మంట చల్లడమే అని నేను చెప్తున్నా. ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దు. నీట్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు. నీట్ యూజీఏ కాదు, నీట్ పీజీలో కూడా ఇట్లనే జరుగుతుంది. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నీట్ పీజీలో కూడా కౌన్సిలింగ్ లో చాలా లాగ్ అవుతుంది. ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది. నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి. షీఈ్ నమ్రత. తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందుకు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి. పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్ లా 470 మార్కులు వచ్చినాయి. కాబట్టి తనకి ఈ నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం పోరాడుతున్నామో జంతర్ మంతర్ లో వాళ్ళని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వి వాంట్ మోడీకి నవడాలి గట్టిగా అంటే వి వాంట్. ఒక్క నిమిషం. రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. పవన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు నీటు బాధితురాలు నమ్రతను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. Andarki namaskaram. First of all, happy birthday, sir. Thank you for coming here. Thank you for addressing the issue. It takes so much guts to address the central issue that is going on. I will just take 2 minutes of time and explain you what is happening. First, the paper leak happened. I got 570 marks and ee roju 570 marks ki almost 70,000 all India rank undi. And 1 month of lagging of the preparation, I failed up to 470 marks. Now I got 1,12,000 rank. Almost oka 10 to 20 medical colleges lagging lo padipoyina nenu. And this is the first issue. The second issue, UGC NET exam. My friends who personally wrote the exam, 3 hours of delay undindi. Why this is happening? This is happening. Issue ni address cheyatledu. Even today,
Even today, they did not explain why it happened, and there is no accountability for what failure happened. We are only asking one thing. We want resignation from the education minister. We asked Make in India. They are happening leak in India. So we don't want this. We are asking just resign the education minister and assign చేసిన education minister, prime minister కూడా resign చేయాలని మేమందరం అడుగుతున్నాం. We want జై తెలంగాణ. Justice! 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 We want! Justice! Justice! ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా ఏజ్ 23. ఇవాళ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ప్రెస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, జెన్జీ నుంచి, కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. లగేరావు చేస్తూ ఉండండి. ఇది మీ ఫండమెంటల్ రైట్. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి. खुदकुशी में लोगों ने खुद को मार डाला है. స్టూడెంట్స్, డాక్టర్స్ పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి.